ద్వారంపూడి చంద్రశేఖర్ మీ ఉప ముఖ్యమంత్రిని స్టేజ్ మీద సిద్ధం సభల్లో కానీ ఇంకో సభల్లో కానీ ఎంత దారుణంగా తిట్టాడు. పంచి ప్రభాకర్ మీకు గుర్తుందో లేదో, ఈ పంచి ప్రభాకర్ మా షర్మిలమ్మను కానీ మా అనిల్ గారిని కానీ ఎంత దారుణంగా తిట్టారో ఆమె కళ్ళమ్మ నీళ్లు కూడా వేసుకుంటున్నా. అసలు ఏంటి ఈ తిట్లు, ఎంత దారుణంగా తిట్టారు ఏంటి? నేను రాజకీయం గురించి మాట్లాడతాను, మీరు రాజకీయ పరంగా నన్ను ఎదుర్కోండి, మీరు ఏ క్వశ్చన్ అడగండి, నేను సమాధానం చెబుతాను. కానీ ఈ బూత్లు ఏంటి, ఈ తిట్లేంటి, ఈ సంస్కృతిని ఎంత దారుణంగా కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటున్నా. ఇంకా చింతా ప్రతిపన్న, పాలేడి కృష్ణవేనన్న, కేఎస్ ప్రసాద్ అని చెప్పేసి కొన్ని కులాలను కానీ మతాలు కానీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన చాలా మంది లిస్ట్ ఉందన్న. మరి వీళ్ళందరి మీద మీరు ఎటువంటి కేసు ఎందుకు పెట్టలేదు? ఆఖరికి శ్రీరెడ్డి కూడా, ఇప్పుడు శ్రీరెడ్డిని యాజ్ వెల్ యాజ్ కిరణ్ పక్కన పెట్టి చూద్దాం. శ్రీరెడ్డి కంటే కిరణ్ కొంచెం బెటర్ అని ఇంకా చెప్పాలంటే. కిరణ్ హ్యాబిచువల్ అఫెండర్ కాదన్న, వాడేదో మతి స్థిమ్మతో లాగా ఏదో ఆవేశంతో అన్నాడు, అతని మీద కేసులు పెట్టారు, బాగానే ఉంది. మరి శ్రీరెడ్డి మీద మీరు ఎందుకు కేసులు పెట్టలా? శ్రీరెడ్డిని మీరు ఎందుకు అరెస్ట్ చేయాలా? నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరతో మొదలు పెడితే పవన్ కళ్యాణ్ గారిని షర్మిలమ్మని ఎంత దారుణంగా తిట్టింది, మరి ఎందుకు మీరు కేసులు పెట్టలా? ఆమెను ఎందుకు మరి వదిలేశారు? మీరు నిజంగా మంచి ప్రభుత్వం, చార్టర్ ప్రభుత్వం? అసలు ఈ రోజు ప్రజలు అంటున్నారు కిరణ్ ఎవరైతే ఉన్నారో, కిరణ్ కోడం ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 పెన్షన్ వచ్చింది లేదు, ₹1 పథకం వచ్చింది లేదు, ₹1 వచ్చింది లేదు. మీకోసం కష్టపడ్డాడు, మీ ప్రభుత్వం రావడానికి కష్టపడ్డారు, మీకోసం కష్టపడ్డ కార్యకర్తలు ఈ రోజు మీరు అన్యాయం చేశారని చెప్పి ప్రజలు కూడా అనుకుంటున్నారు. తెలుసా మీకు అది?